మంగళమణి మంగళమణి మంగళమనడే. కొంచెం చేదు చేస్తావా? చేస్తా. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, ఉగాది పచ్చడి. హలో ఎవ్రీవన్, మీ అందరికీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక అండ్ సిద్విక్. చూసారు కదా, ఇది నా ఉగాది లుక్. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే. ఉగాది అంటే గుర్తొచ్చేదేంటి? ఉగాది పచ్చడి. ఈరోజు అది నేను చేయబోతున్నాను. 6 పదార్థాలతో షడ్రుచుల ఉగాది పచ్చడి చేసేద్దామా మరి? ఏంటి 6 పదార్థాలు? వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం. సరే స్టార్ట్ చేయి మరి. ఫస్ట్ చింతపండుని జ్యూస్ లాగా చేసేయాలి. తర్వాత ఒక్కొక్క ఐటమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం వేస్తావు మరి? ఫస్ట్ బెల్లం వేస్తా, నాకు ఇష్టం కదా. ఎంత ఇస్తావు? చాలు ఆపు. సరే. ఆ తర్వాత ఏం వేస్తావు? మామిడికాయ ముక్కలు వేస్తా. అయ్యి మొత్తం వేస్తావా? అయ్యి ఆ తర్వాత ఏం వేస్తావు? ఇప్పుడు ఉప్పు కారం వేస్తా. చాలా? బెల్లం మాత్రం ఎక్కువ వేసుకున్నావా? కలుపుతా మంచిగా. అన్న అయిపోయినాయా మరి? ఇంకా రాలే. ఏముంది మరి? వేప పువ్వు. వేప పువ్వు ఎట్లుంటుంది టేస్ట్? ఎప్పుడు టేస్ట్ చేయాలి. తిని చూడు ఒకసారి. కొంచెం చేదు. చిన్న బెల్లం వేసినావు కదా, కలిపిగా కరగాలి కదా అది. అన్నీ వేసినావు కదా మరి, నీకు టేస్ట్ తెలుసా? అన్నిటి ఓన్లీ వేప పువ్వు టేస్ట్ చెప్పినావు, చేదు తెలుసు. తెలుసా? సరే, మామిడికాయ ఎట్లుంటుంది? వగరు. చింతపండు పులుపు. ఇంకేంటి? ఉప్పు. ఉప్పుగా. కారం. కారం. బెల్లం. తీయగా. చింతపండు. పులుపు. బెల్లం ఏమో ఎక్కువ వేసుకున్నావు, వేప పువ్వు ఏమో తక్కువ వేసినావు. చేదు ఉండొద్దా నీకు? కొంచెం వేసినావు కదా, చేదు ఎట్లుంటుంది? ఎక్కువ ఉంటుంది. ఇయర్ అంతా స్వీట్గా ఉండాలని ఎక్కువ బెల్లం వేసుకుందామా? బెల్లం అయితే కరిగిపోయింది. ఉగాది పచ్చడి రెడీ. ఏదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే
ఉగాదని అంట ఏ కష్టాలైనా చిన్ను వచ్చిపోయే చుట్టాలే అమ్మ అయితే నా కోసం నాకు ఇష్టమైన భక్షాలు చేస్తుంది కదా, నువ్వు కూడా ఈసారి నేర్చుకొని నెక్స్ట్ టైం నుంచి నాకు చేసి పెడతావా? చేస్తా. అమ్మ నేను ఒక చర్చ్ అన్న కోసం చేస్తావా? చేస్తా. అన్నీ వస్తున్నాయి. చేస్తావా? మెల్లగా అవుతాయి. కొంచెం ఆయిల్ పెట్టుకో చేతిలో. స్లోగా. సైడ్కి, సైడ్కి. చేతి పట్టుకో. కొంచెం ఆయిల్. కొంచెం ఆయిల్. ఆల్మోస్ట్ భలే చేస్తుండే. నాన్న కోసం ఇది బయటికి రావద్దు, అస్సలు బయటికి రావద్దు, మెల్లి మెల్లి వద్దు. ఇవాళ స్పెషల్స్ ఏంటో చూద్దామా? ఉగాది స్పెషల్ భక్షాలు, సేమియా, పులిహోర, మామిడికాయ పప్పు, ఇంకా నేను చేసిన ఉగాది పచ్చడి. దేవుడికి నైవేద్యం వేద్దాం. మంగళమణి మంగళమణి మంగళమనడే, మంగళమణి మంగళమణి మంగళమనడే, మంగళమణి పాడడే మన గణనాదునకో, శుభ మంగళమణి పాడడే మన గణనాదునకో, ముత్యాల హారతులు ముదితలివ్వడే, ముత్యాల హారతులు ముదితలివ్వడే, మూషిక వాహనునికి ముచ్చటతోనో, మూషిక వాహనునికి ముచ్చటతోనో, మంగళమణి మంగళమణి మంగళమనడే, మంగళమణి మంగళమణి మంగళమనడే, మంగళమణి పాడడే మన గణనాదునకో, శుభ మంగళమణి పాడడే మన గణనాదునకో, కడివదన సదనునికి కాంతి మంగళం, కడివదన సదనునికి కాంతి మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం, మంగళమణి మంగళమణి మంగళమనడే, మంగళమణి మంగళమణి మంగళమనడే, మంగళమణి పాడడే మన గణనాదునకో, శుభ మంగళమణి పాడడే మన గణనాదునకో, మన గణనాదునకో, మన గణనాదునకో. హ్యాపీ ఉగాది సాత్విక. థ్యాంక్ యూ. నువ్వు చేసిన ఉగాది పచ్చడి తిని ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? తీయగా. మరి అంతగానం బెల్లం వేసావు మరి. ఏం చేస్తున్నారు ఇద్దరు? నేను వారికి ఇది స్వీట్ తినిపిస్తున్నాను, వారికి నచ్చింది. స్వీట్ ఏంటి? భక్ష్యం లోపల పెట్టేది. అవునా, సిద్ధుగడి భక్ష్యం నచ్చిందా? అయితే నచ్చింది. దొంగగాడు ఇప్పుడే నిద్ర లేచాడు, లేచి లేవగానే భక్ష్యాలు తింటున్నాడు. యమ్మీ. సిద్ధు హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఎట్లుంది సాత్విక? టేస్ట్ నచ్చిందా? మొత్తానికి అదిరిపోయింది. నేను ఇదైతే హ్యాపీగా తినేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా? వెయిట్ 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 సాత్విక, మనం ఏదో మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. అవునమ్మా, మనం నిన్న ఉగాది షాపింగ్కి వెళ్ళాం కదా, ఆ విషయం మనం చెప్పనే లేదు. మేమైతే నిన్న ఉగాదికి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి ఇండియన్ స్టోర్కి వెళ్ళాం.
నేను సిద్ధు అయితే హ్యాపీగా షాపింగ్ చేసేసాం. యాక్చువల్గా ఇక్కడ మాకు ఏ ఫెస్టివల్ ఉన్నా 2-3 డేస్ ముందే ఆ ఫెస్టివల్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. లైక్ వినాయక చవితికి వినాయకుడి విగ్రహం, పత్రి, పువ్వులు, దీపావళి అయితే క్రాకర్స్, హోలీ అయితే కలర్స్, అలాగే ఇప్పుడు కూడా ఉగాదికి వేప పువ్వు, కొబ్బరికాయ, పువ్వులు, మామిడికాయ, ఇలా అన్ని ఐటమ్స్ అయితే మాకు దొరికాయి. సో ఇలా అయితే మా పండుగ హ్యాపీగా ఎండ్ అయిపోయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అందరికీ సబ్స్క్రైబ్.